కొంచెం వెనక్కి రా. మహారాష్ట్ర టూరిజం ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరావాలి అందిస్తారు. వీరావాలి. ప్రకాశం జిల్లాలో ఏదైతే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందో ఆ రోడ్డు ప్రమాదంలో సుమారుగా 12 మంది మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే నిర్మల్ నుండి ఇంజమూరు వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సు ఏదైతే హరికృష్ణ ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో ఆ హరికృష్ణ ట్రావెల్ బస్సు మార్కాపురం సమీపంలో ఉన్నటువంటి రాయవరం ప్రాంతానికి రావడము, అక్కడికి ఏదైతే ఉన్నటువంటి ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ నుండి వస్తున్నటువంటి ఒక కంకర్ ట్రిప్పర్ ని ఢీకొనడంతో ఒక్కసారిగా అగ్ని చిల్లలు అనేది బయటికి రావడం జరిగింది. ఒక్కసారిగా రెండు బస్సు అలానే ఏదైతే ఉన్నటువంటి టిప్పర్ ఢీకొనడంతో ఒకసారిగా మంటలు చెలరేగడంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపుగా 40 మంది ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మృతులు ఇప్పటికే 12 మంది మృతి చెందినట్టుగా ఏదైతే ఉన్నటువంటి వైద్య అధికారులు తెలియజేస్తున్నప్పటికీ మరో కొంతమంది కూడా మృతి చెందే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వైద్య అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే సంఘటన జరగడానికి ముఖ్య కారణము బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇటీవల ఏదైతే కొంత గతంలో మనం చూస్తూనే ఉన్నాం, కర్నూలు సంఘటన దాదాపు 22 మందిగా కూడా మృతి చెందినటువంటి పరిస్థితిని మనం చూస్తూనే వచ్చాం. అలానే ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో మృతి చెందడం కూడా మనం చూసినట్లయితే డ్రైవర్ల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా మనకు కనబడతా ఉందనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రైవర్ గతంలో ఒక రోజు ట్రిప్ వెళ్ళొచ్చినట్లయితే మరో రోజుకి వాళ్ళు సెలవు అనేది ఉంటుంది. కానీ ఈసారి డ్రైవర్లు ఎలా ఉన్నారంటే 3 రోజులు ఒక వ్యక్తి డ్రైవింగ్ చేసినట్లయితే ఆ డ్రైవర్ కి నిద్రమత్తు రావడము, నిద్రమత్తులో ఏదో ఒక డివైడర్ లో లేకపోతే ఏదైనా చెట్లలోకో తీసుకెళ్లినటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి తరుణంలో కూడా ఉన్నటువంటి ఆర్టీఐ అధికారులు కూడా దీని మీద ఎంతో కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారని అయితే స్పష్టంగా కనబడతా ఉంది. పలుసార్లు ఇప్పటికే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికే పలుసార్లు వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఏదైతే ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు కూడా ఈ రోజు నిమ్మకి నీరునట్టు వ్యవహరించడమే ఈ రోజు ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడానికి ముఖ్య పాత్ర వహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి హరికృష్ణ ట్రావెల్ బస్సులో సుమారుగా 12 మంది మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. వారిలో కొంతమంది పిల్లలు ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడే ప్రజలు ఎంతో విధానంగా చూసినటువంటి పరిస్థితి కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఈ రోజు జరిగిన సంఘటనలో మృతులు చెందారు. ఈ మృతులందరినీ కూడా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించడంతో పాటు క్షతగాత్రులకు కూడా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే ఏదైనా మెరుగైన వైద్యం కోసం గుంటూరు కానీ లేదంటే ఒంగోలు తరలించే అవకాశం ఉందనైతే తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ఉన్నటువంటి మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నారాయణ రెడ్డి సంఘటన జరిగినటువంటి స్థలానికి వెళ్ళేసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటన చోటు చేసుకుందనే దాని మీద కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఏదైతే ఉన్నటువంటి మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు కూడా కందుల నారాయణ రెడ్డి పరామర్శించినటువంటి పరిస్థితి కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మీరావాలి.